ఈరోజు ఏది పట్టించుకోదు ఈ ప్రభుత్వం. మనం దోచుకోవచ్చు అనేటువంటి ఆలోచన దళారులకు కలిగింది కాబట్టి, రైస్ మిల్లర్లకు కలిగింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇష్ట ప్రకారం దోచుకుంటున్నారు. వాళ్ళు దోచుకుంటుంటే మీరు చోద్యం చూడడం తప్ప ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కూరగాయలకు సంబంధించి కానీ, పండ్లకు సంబంధించి కానీ, పప్పు దినుసులకు సంబంధించి కానీ, అదేవిధంగా చిరుధాన్యాలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి నాదుడే కరువేడు. కాబట్టి రైతులు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటిలో భాగంగానే ఈరోజు ధాన్యం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాకు సంబంధించి. మరింత ఊపు వస్తే బహుశా 14,000కు పడిపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఈరోజు సొంత రైతులైతే నష్టాల ఊపిలో కోరుకుంటున్నాడు. కౌలుకు తెచ్చుకున్నటువంటి రైతు అయితే కౌలు కట్టలేనటువంటి దుస్థితిలో పాపం తనను తాను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏనాడు లేదు. వీటన్నిటినీ రైతుని చేయి పట్టి నడిపించేటువంటి వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ. దాన్ని ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఈరోజు వాటికి సంబంధించి కంటిన్యూస్ మానిటరింగ్ అప్లికేషన్ సీఎం యాప్ పెట్టి ఈరోజు ఎంత ధర ఉందని చెప్పి ఏ రోజు ధరలు ఆ రోజు చూసే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ గ్రామానికి సంబంధించి ఎంత పంటలు వేశాం, ఎంత పంట సాగు అయింది, ఎంత ఫలితం వస్తుంది, దానికి సంబంధించి రైతు యొక్క కష్ట నష్టాలు ఏంటనేటువంటిది ఏ రోజుకు ఆ రోజు గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారే ప్రభుత్వానికి నివేదించేటువంటి, కింద నుంచి రైతు గ్రామం నుంచి సచివాలయం దాకా నేరుగా వాటికి సంబంధించినటువంటి ఒక స్ట్రీమ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ మీద అన్ని విషయాలు వార్తలు వెలుగు చూసాయి. అన్ని విషయాలు వార్తలు ఎప్పటికప్పుడు ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రభుత్వం అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. వాటిని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేయడం, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్క ఆర్బీకేలు నిర్వీర్యం చేశాం. దాని ఫలితం ఏమైంది? నకిలీ విత్తనాలు వచ్చాయి, నకిలీ పురుగు మందులు వచ్చాయి, ఫలసాయం తగ్గిపోయింది, తెగుళ్ళు ఎక్కువయ్యాయి. వాటికి సంబంధించి పాపం రైతులకి ఖర్చు ఎక్కువైంది, రాబడి తక్కువైంది. వీటన్నిటికీ ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయో ఆ వ్యవస్థలను నీరు కార్చాలనేటువంటి మీ దురుద్దేశం, చంద్రబాబు నాయుడు దురుద్దేశం వల్లనే ఈరోజు అన్ని విధాలా కూడా పాపం రైతులు ఒక పక్క నష్టపోతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, పండినటువంటి ఆ కాస్త పంట దిగుబడి తగ్గింది. ఆ పంటను తీసుకుని మార్కెట్కి వస్తే ఆ మార్కెట్లో కనీస మద్దతు ధర కదా దారుణమైనటువంటి విధంగా ఇన్ని జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడికి ఎందుకో మనస్సు కరగడం లేదు, మనస్సు రావడం లేదు రైతుల గురించి ఆలోచన చేయాలి అని చెప్పి. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పాడు, ఏడాదికి 20,000 అన్నదాత సుఖీభవ ప్రభుత్వం వచ్చిన వెంటనే జమ చేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 13,000 12,500 ఇస్తానని చెప్పాడు. 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనాడు ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి 12,500 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 13,500కి పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి ఈరోజు చెప్పిన మాట ప్రకారం రైతులను ఆదుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నదాత సుఖీభవ ఇస్తానన్నాడు, ఒక్క సంవత్సరం ఎగ్గొట్టేశాడు. అంటే దాదాపుగా రైతులకు చెందాల్సినటువంటి 20,000 రూపాయలని చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరం ఇవ్వకుండా ఈరోజు ముగించాడు. దాంతో ఏమైనాయి? పాపం వాళ్ళు గతంలో మాదిరిగా పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందలేదో అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దాని ద్వారా మరింత ఆర్థికంగా ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి ఇసుకలో ఎంత దోచుకున్నాము, మద్యంలో ఎంత దోచుకున్నాము, ఈ స్కాముల్లో ఎంత దోచుకున్నాము, వీటిలో కమిషన్లు ఎంత తీసుకున్నాము, మన సొంత ఆదాయాలు ఏ విధంగా పెంచుకుందాము అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి, రైతు ఆర్థిక పరిస్థితుల గురించి, రైతు స్థితిగతుల గురించి ఏనాడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.